బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకు రైతు భరోసా ఈ సంవత్సరం లేనట్టే అని విశ్లేషకులు విమర్శకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు యాసంగి దాటింది, పంట అంటే నాట్లేసే కాలం కూడా అయిపోయింది, కానీ ఇప్పటి వరకు దానిపైన ప్రకటించలేదు. అసలు రైతు భరోసా వేస్తారా లేదా అన్న విషయాన్ని కూడా ఎక్కడ స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లం లేదు. దీని నేపథ్యంలో ఖచ్చితంగా రైతు భరోసా ఈ సంవత్సరం ఇవ్వడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అయితే ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నది. ఇటీవల మేడారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవడం పట్ల ఇది ఖచ్చితంగా రైతు భరోసా ఉండదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు సైతం చెబుతా ఉన్నారు. దీనికి కారణం ఒకటే, గ్రామాల్లో ఎలాంటి ఎన్నికలు లేవు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, కాబట్టి ఇక రైతు భరోసా ఇప్పట్లో లేనట్టే అన్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ప్రచారం సైతం చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీల అమలు, అలాగే 420 పథకాలను ఇవన్నీ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీల అమల్లో సగం కూడా అమలు కాలేదు. ఇక 420 హామీల గురించి అసలు ప్రసక్తే లేదు. ఇలాంటి నేపథ్యంలో రైతులకు మోసం చేయడం అనేది చాలా సులభమైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కు అంటూ బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నది సోషల్ మీడియాలో. అయితే ఇప్పటికిప్పుడు రైతు భరోసా విడుదల చేయాలన్నా దాదాపు 9,000 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి. మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని భరించగలిగే శక్తి ఉందా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి రైతులకైతే ఈ ఏడాది ఇక మొండి చేయి చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఇటు విశ్లేషకులు విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక వైపు ఉంటే, ఇప్పుడు జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రైతు భరోసాను ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు. దీనిపైన అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే ఈ సంవత్సరంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి ఎంపీటీసీ ఎన్నికలకు ముందే అంటే ఫిబ్రవరి నెలలో కానీ అలాగే మార్చి నెలలో కానీ దీనికి సంబంధించిన అమౌంట్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతులకు సకాలంలో రైతు భరోసా అందడం లేదు అనేది వాస్తవం. అయితే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ సర్కార్పై ప్రభావం పడుతుంది అని విశ్లేషకులు సైతం చెబుతా ఉన్నారు. ఇక పల్లెల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఇటీవల గ్రామాల్లో పక్కన పెడితే పట్టణాల్లో కూడా ఇదే వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ మంత్రులు ఎక్కడ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేసినా అక్కడ పెద్ద ఎత్తున మహిళలే వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలను ఇవ్వండి, గృహలక్ష్మి పథకం కింద ఉచిత కరెంటు బిల్లును ఇవ్వండి, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఇవ్వండి అంటూ వారిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మన్ననను చురగొన్నాలని కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమానికి ఇతర చిన్న చిన్న పథకాలను అభివృద్ధి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అడుగడుగున కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో యాసంగి నాట్ల కాలం ముగిసిన తర్వాత ఇప్పటివరకు రైతు భరోసా వేయకపోవడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరి ఈ సందర్భంలో రైతు భరోసాను జనవరి 26న ప్రకటించి దాన్ని ఏదైనా రూపుమాపే కార్యక్రమానికి రేవంత్ సర్కార్ ఆలోచిస్తుందా, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా విషయాన్ని మర్చిపోయేలా ఏదైనా చేస్తుందా అనేదైతే ఇప్పుడు చాలా అందరిలో ఒక రకమైన ప్రశ్నలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని అటు బీఆర్ఎస్ అటు బీజేపీ అయితే పదే చెబుతూ ఉన్నది. అయితే ఇప్పటివరకు 2025-26 బడ్జెట్లో 18,000 కోట్లను కేటాయించారు, కానీ ఇప్పటివరకు విడుదల చేయలేదనేది ఒక అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసాకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, దీనిపైన వస్తున్న ప్రభుత్వంపై రైతు భరోసా విషయంలో ఎదురవుతున్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేగుతూ ఉన్నది. చూడాలి మరి దీన్ని ఎలా అధిగమిస్తారో అనేది.